నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 8వ రోజు 8వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 8వ పాశురంలో ఆండాళ్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. మరి ఎలా నిద్రలేపుతోంది అనేది ఈ పాశురంలో తెలుసుకుందాము. కీజ్వాణం వెల్లెండ్రే ఎరుమై శిరువీడు மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னே கூவுவான் வந்து நின்றோம் கோதுகளம் உடையா பாப்பாய் எஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றா రాయుందరుళే ఏలోరెంబావాయ్. తాత్పర్యము: ఓ స్నేహితులారా, తూర్పున తెల్లవారుతుంది. ఆవుల మంద పచ్చిక బయళ్లకు గడ్డిమేటకు వెళ్ళుచున్నది. బాలికలందరము కూడా వ్రతస్థలమునకు పోవుటకు బయలుదేరాము. అలా వెడుతూ నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము. నిద్రలే ఓ ఆనందమయీ, కుతూహలము కల ఓ పడతే, లేచిరమ్ము. ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ పాటలు పాడి వ్రతమునకు ఉపక్రమించి వ్రత సాధనమగు వరమును పొందుదాము. కేశి అనే రాక్షసుడిని చీల్చి చంపినవాడు, తనను చంపటానికి కంసుడు పంపిన మల్లయోధులను అందరినీ సంహరించినవాడు, దేవతలకు ఆదిదేవుడైన ఆ దేవదేవుని నారాయణుని సేవించటానికి అతని పాదాలపై పడి శరణు కోరుకుందాం. అలా సేవించినచో, అయ్యో మీరు నా వద్దకు వచ్చిదిరా అని మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును. ఓ స్నేహితురాలా, మేము చెప్పేది వింటున్నావా? నిద్రలేచి మాతో వస్తావా లేదా అంటూ గోపికను ప్రశ్నిస్తూ నిద్రలేపుతోంది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.